మంచంపై కూర్చొని అన్నం తింటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. మంచం మీద కూర్చొని తినొద్దని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అయినా చాలా మంది మాట వినకుండా మంచం మీదే కూర్చొని తినేస్తుంటారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుందని చెప్తారు. అలాగే ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని. సుఖంగా ఉండాలంటే మీరు మంచంపై కూర్చొని అన్నం తింటే అది ఆరోగ్యానికి తీవ్ర హాని చేస్తుందని శాస్త్రీయ నిపుణులు చెప్తున్నారు. అసలు మంచంపై కూర్చొని తింటే ఎలాంటి సమస్యలు వస్తాయి, ఏ విధమైన రోగాలు వస్తాయి అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తెలుసుకోండి. మంచంపై కూర్చొని అన్నం తినడం వల్ల రిలాక్స్డ్ పొజిషన్ ఏర్పడుతుంది అనమాట. ఇది జీర్ణ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది. ఇలా తినడం వల్ల కొన్నిసార్లు కడుపులో భారంగా మారుతుంది. అలాగే యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమవుతుంది. అదే విధంగా తిన్న ఆహారం సరిగా జీర్ణం కూడా కాదు. అందుకే మంచంపై కూర్చొని ఆహారం తినకూడదు. ఒకవేళ ఆహారం తినాలంటే సరైన భంగిమలో కూర్చొని మాత్రమే తినాలి. మంచంపై కూర్చొని తినడం వల్ల నిద్రకి సైతం భంగం ఏర్పడుతుంది. సాధారణంగా మన మైండ్ తరచుగా చేసే పనులకు అలవాటు పడుతూ ఉంటుంది. ఒకవేళ మీరు కూడా మంచంపై కూర్చొని తింటే ఖచ్చితంగా మీ మైండ్ అక్కడ కూర్చొని తినడానికి అలవాటు పడిపోతుంది. తద్వారా మీరు దానిపై పడుకోవడానికి సుముఖత చూపలేరు. మీ బ్రెయిన్ సుముఖత చూపదు. కాబట్టి నిద్ర కూడా సరిగా పట్టదని చెప్పేసి తినొద్దంటారు. ఊబకాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా మంచంపై కూర్చొని తినడం వల్ల కాస్త రిలాక్స్డ్ పొజిషన్ లో కూర్చోండి. అలాగే పక్కన ఉన్నటువంటి ఫోన్ చూస్తుండడం లేదంటే టీవీ చూస్తూ తినడం వల్ల ఎంత తింటామో తెలియకుండా ఉంటుంది. సో ఇలా తినడం వల్ల వేగంగా బరువు పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ఫలితంగా ఊబకాయం వంటి సమస్యలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అలర్జీలు. మంచంపై కూర్చొని తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మనం ఎంత జాగ్రత్తగా అన్నం తిన్నా కొంత మొత్తంలో అన్నం తప్పనిసరిగా మంచం మీద పడిపోతూ ఉంటుంది. అది కొన్ని ప్రాంతాల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది. దీని కారణంగా మంచంపై ఫంగస్ ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. సో ఆ విధంగా మనం రాత్రిపూట పడుకునే సమయంలో ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ అనేది స్కిన్ మీద పడుతుంది. తద్వారా మనకి అలర్జీలు వంటి సమస్యలు కూడా రావడానికి అయితే అవకాశం ఉంది. ఇది ఎప్పుడన్నా ఒకసారి చేస్తే ఏం కాదు. రెగ్యులర్ గా చేసే వాళ్ళకి మాత్రం తప్పనిసరిగా ఈ సమస్యలన్నీ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి.